సాధారణంగా మనం పాల నుండి తయారయ్యే వెన్నను ఆహారంతో పాటు తీసుకుంటూ ఉంటాం. మనకు కావాల్సిన చాలా పోషకాలు వెన్నలో ఉంటాయి. వెన్నలో ఫాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఇ, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. నిత్యం ఆహారంలో వెన్నను భాగం చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలుతో పాటు సౌందర్య సాధనంగా కూడా వెన్న అద్భుతంగా పనిచేస్తుంది. డైలీ వెన్న తీసుకోవడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. వెన్నను ఆహారంలో భాగంగా తీసుకున్నా లేదా శరీరానికి పట్టించుకొని స్నానం చేసినా ఆరోగ్యంతో పాటు శరీర రంగు కూడా పెరుగుతుంది. చర్మ సౌందర్యానికి వెన్న ఎంతో ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకు స్నానం చేపించడానికి ముందు వెన్నను శరీరానికి బాగా పట్టించి నలుగు పెట్టి చేయిస్తే పిల్లల చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా చర్మంపై అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. వెన్నె ముఖానికి రాసుకొని సున్నిపిండిలో పసుపును కలిపి ముఖానికి రుద్దుకుంటే ముఖం తేజోవంతంగా మారుతుంది. నల్లగా ఉన్నవారు వెన్నెలో తేనె కలిపి ప్రతిరోజు చర్మంపై రాయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. లిప్స్టిక్, లిప్ బామ్ కి బదులు వెన్నెలో గులాబీ రెక్కల పేస్ట్ కలిపి రాస్తే పెదవులు పింక్ రంగులో మారడమే కాకుండా ఎండిపోకుండా కూడా ఉంటాయి. వెన్నెలో కోడిగుడ్డు, తెల్ల సొన కలిపి రాసుకుంటే కళ్ళ కింద ఉండే మచ్చలు, ముడతలు పోతాయి. వెన్నెలో పసుపు కలిపి రాసుకుంటే పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి. వెన్నెలో నల్ల నువ్వులు కలిపి మాత్రలుగా చేసి తింటే జుట్టు నెరవకుండా ఉంటుంది. ప్రతిరోజు భోజనంలో ఒక ముద్దలో వెన్న కలిపి తింటే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. కంటి రెప్పలపై వెన్న రాసుకుంటే కనురెప్పలు రాలకుండా ఉంటాయి. బొప్పాయి పండు గుజ్జులో వెన్న కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.